కృష్ణానదిపై నిర్మించిన ప్రాజెక్టులకు అనుమతులు తీసుకురాలేదని, నిర్మాణాలు పూర్తి చేయలేదని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. మహబూబ్ నగర్ జిల్లాలో 10 లక్షల ఎకరాల ఆయకట్టు సాధిస్తే ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు హరీష్ రావు. ఈ 9.5 సంవత్సరాలలో ప్రధానమైన ప్రాజెక్టులు కృష్ణానది మీద నిర్మించిన కల్వకుర్తి నీటి కేటాయింపుల విషయంలో కానీ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కేటాయింపుల విషయంలో కానీ, నిర్మాణంలో ఉన్న ఎస్ఎల్బీసీ కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, లేకపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలే కావచ్చు, సీతారామసాగర్ కావచ్చు, ఇట్లా మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం వరకు కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులకు నీటి కేటాయింపులకు అనుమతులు తీసుకురావాలి. నిర్మాణాలను పూర్తి చేయలేదు. దీనివల్ల మనం ఏవైతే కేటాయింపులు జరిగిన 299 టీఎంసీలు కూడా మనం వాడుకునే పరిస్థితి లేకుండా తెలంగాణకు పూర్తిగా అన్యాయం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం అంటే ప్రాజెక్టులు కట్టలేదట. అందువల్లనే మనకు అన్యాయం అయిపోయింది. ఉన్న 299 వాడుకోలేకపోతున్నాం. కాంగ్రెస్ పార్టీ చాలా ప్రాజెక్టులు కట్టింది. బీఆర్ఎస్ వచ్చినాక నిర్లక్ష్యం చేసిందట. సిగ్గుండాలే మాట్లాడుతందుకు. సోయి ఉండి మాట్లాడుతున్నారా, సోయి లేక మాట్లాడుతున్నారా? ఒక్క మహబూబ్ నగర్ జిల్లాలో 10,08,000 ఎకరాల ఆయకట్టు మేము కొత్తది స్థిరీకరణ కింద సాధించాం. 10,08,000 ఎకరాలు. ఇక మీరు చేసిందేమో 27,000 ఎకరాలు. మీ గొప్పతనం 27,000. ఇక రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ ప్రాజెక్టులు బాగా కట్టింది, బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు ఎవరు నిర్లక్ష్యం చేసిన దానికే ఆడబెట్టుకుంటావు.